వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈరోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదం మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, మీరు ఎలా రిపేర్ చేసుకుంటావో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకుని అది కూడా టీడీపీ వార్డు సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి రెండోసారి ఈ టీడీపీ వార్డు సెక్రటరీ ఈ మూర్తి అనే అతను సకుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న అందరినీ ఎంటబెట్టుకుని మహిళలతో సహా ఎంటబెట్టుకుని 9 మంది వచ్చి మళ్ళా ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఏ విధంగా వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణంగా ఒక మహిళ మీద దాడి చేశారో మనమంతా కూడా చూసాము. ఇది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, అంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందంటే అధికార మదం, అహంకారం, కళ్ళు నెత్తికెక్కడం, వీళ్ళ మామూళ్ల కోసం ఎక్కడి దాకా కూడా దిగజారారో ఈ రోజున మనకు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ వార్డులో గాని ఏ గ్రామంలో గాని ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇంటికి సంబంధించి ఇసుక గాని మట్టి గాని లేకపోతే ఇటుకలు గాని ఏ మెటీరియల్ తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నా టీడీపీ వాళ్ళకి మామూలు ఇవ్వాలి, ఏమంటే మేము అధికారంలో ఉన్నాం, మీరు ఏది చేయాలన్నా మాకు ఇవ్వాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో చూడండి, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూడండి. మరి ఈ ఇన్సిడెంట్ లోనే స్పష్టం అవుతోంది, వాళ్ళ యొక్క మామూలు ఇవ్వలేదని మహిళని నాటి రోడ్డు మీద, గుంటూరు సిటీ ఇక్కడే, ఇది రాజధాని, ఇదే జిల్లాలో రాజధాని అంటారు. మరి ఇక్కడ
ఎస్పీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది? కూతవేడు దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది, ఐజీ ఆఫీస్ ఉంది, 20 కిలోమీటర్లో డీజీపీ ఆఫీస్ ఉంది. మరి ఈ జిల్లాలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. మరి పట్టపగలు మనం చూసాం ఈ గొడవ. వాళ్ళు వెళ్తే పోలీసులు కంప్లైంట్ పక్కన పెట్టారు. రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి 100 నంబర్ కి డయల్ 100 నంబర్ కి ఫోన్ చేసి గొడవ అయిందని చెప్పి మళ్ళీ గొడవ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్ లో రెండోసారి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పెట్టారు. అంటే ఒక్కసారి ఇది 15వ తారీఖు జరిగితే రెండు సార్లు ఆ మహిళ మా మీద దాడి జరిగింది, నన్ను ఈ విధంగా హింసించారు అని చెప్పి పోలీసులకు చెప్తే కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 16వ తారీఖున ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు. ఈ వీడియో వాళ్ళ సీసీ కెమెరాలో ఉన్న వాళ్ళే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా వివస్త్రణకు గురి చేసి దాడి చేశారమ్మా అని చెప్పి వెళ్లి చెప్తే ఏం చేసిందండి ఎమ్మెల్యే? ఏం చేసింది? ఏం పట్టించుకోకపోగా మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఏమనంటే ఇరు వర్గాలు అవతల వాళ్ళ పార్టీ మనుషులు కదా, వాళ్ళ పార్టీ నాయకుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేసింది. ఎమ్మెల్యే చేసి ఇక దాన్ని ఎంతసేపు కూడా దాచిపెడదాము, రాజీ చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అప్పటికి కూడా కేసు కట్టలేదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది దీని గురించి ఇది లైమ్ లైట్ లోకి వస్తుంది ఇష్యూ, దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రావడం వల్ల ఇది ప్రజల్లోకి వెళ్తుంది, చర్చ అవుతుంది కాబట్టి దీని వల్ల వాళ్ళకి పరువు పోతుందని చెప్పి అప్పుడు పోలీసులు చిన్నగా అప్పుడు నిద్ర మేల్కొని ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకదానికి పొంతం లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు, మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నారు. పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోలీసులకు గనక చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన రోజు 2 సార్లు సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని 2 సార్లు ఒకటే రోజు మీ పోలీస్ స్టేషన్ కు వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని పోలీసులు ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి లేదు. పోలీసులు రెడ్ బుక్ లో బిజీగా ఉన్నారు. పోలీసులకు ఇలాంటివి పట్టదు. ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణ అన్నా ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్, దీని మీద తప్పితే ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు 3వ రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్లకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అప్పటిదాకా ఏం చేశారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మహిళ ఆ కుటుంబం వాళ్ళ బాధని మీకు ఆ వీడియోని చూపించి ఏడ్చినప్పుడు ఏమైంది మీ చిత్తశుద్ధి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక పైగా మాటలు చెప్తారు వీళ్ళు ఏమని, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంట. అమ్మా, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు. మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధను చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూళ్ల కోసం ఈ విధంగా హింసించి కొట్టారని చెప్తే అది పట్టించుకొని మీరే గ్రీవెన్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అవి పట్టించుకోండి. మీ దగ్గరకు వచ్చిన మహిళకు మీరు న్యాయం చేయండి. మీరు తనకు న్యాయం చేయడంలో ఖచ్చితంగా జాప్యం జరిగింది కాబట్టే పోలీసుల అలసత్వం వల్లే ఈ దారుణం జరిగింది. ఇది మీరు గనక సరైన టైంలో టైమ్లీ యాక్షన్ తీసుకుంటే గనక ఇది జరిగి ఉండేది కాదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఈ ఇన్సిడెంట్ అనేది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పోలీసులు తలదించుకునేటువంటి ఇన్సిడెంట్ ఇది. షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. అలాంటి ఇన్సిడెంట్ ఇది. ఫర్దర్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడా రైజ్ అవ్వకుండా కాపాడేందుకు పోలీసులు ఈ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రెడ్ బుక్ మానుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరన్నా ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద
వాళ్ళ హామీల మీద నిలబడినందుకు ప్రశ్నిస్తే వాళ్ళని హింసించడం మానేయండి. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు న్యాయం చేసే దాని మీద దృష్టి పెట్టండి. మహిళలకు జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలు కట్టడి చేసేందుకు ప్రయత్నించండి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ గుంటూరులో ఇలాంటి ఇన్సిడెంట్ చూడడం, దీని గురించి వినడం, ఈ రోజు వాళ్ళని కలుసుకోవడము, ఆమె మాటల్లో వింటే ప్రతి ఒక్కరి మనసు కూడా, ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ రోజు ఒక కలిసివేసేటువంటి ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బోళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని మరొకసారి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. మొన్న మనం చూసాం, ఈ గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ మీద ఒక టీడీపీ వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్త్రని చేసి, అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ రోజు వచ్చి ఆ మహిళను కలిశాము. జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము. ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ, మా మహిళలందరం కూడా ఉంటాము. ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పమని చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనే దానికి మరొక ఉదాహరణగా ఈ రోజు నిలిచింది. ఎందుకు జంగిల్ రాజ్ పాలన అంటూ ఉన్నానంటే, ఈ రోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్ కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే గానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు, మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు, యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి, ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఎంత ఘోరం అంటే, ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు దాడి చేశారంటే ఇంత నీచానికి దిగజారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఒక మహిళ ఉండి, మనం తీసుకుంటే 15వ తేదీ సంఘటన జరిగింది, 16వ తేదీ ఉదయమే ఈ బాధితులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు 17వ తేదీ సాయంత్రం వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అంటే సెటిల్మెంట్ కి ప్రయత్నించారు. నిజంగా చేయలేదు అంటే మీ ఆఫీసులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, మీరు చేశారో లేదో ప్రజలకు తెలిసిపోతుంది. మళ్ళీ ఆవిడ ఎంత కవర్ చేసుకుంటూ ఉన్నారంటే ఆమె కార్యకర్తకి ఆ హిజ్రా చేశాడు, ఈమె కాదు, ఇతను కాదు, ఆమె మీద దాడి చేయలేదని కవర్ చేసుకుంటూ ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినా ఆవిడ ఎంతగా అధికారాన్ని చేతిలో తీసుకునే వ్యక్తో మీకు ఒకటే ఉదాహరణ గతంలో చూసాం. ఇదే గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏ విధంగా ఈ ఎమ్మెల్యే తన భర్త అనుచరులతో కలిపి వెళ్లి దాడి చేశారు. ఏమైనా యాక్షన్ వాళ్ళ మీద పోలీసులు తీసుకున్నారా? ప్రభుత్వం తీసుకుందా? అధికార దురహంకారం. ఈ విధంగా ఆ రోజు అంత పెద్ద సంఘటన జరిగినా ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి ఈ గుంటూరులో గాని రాష్ట్రంలో గాని ఏ మహిళ మీద ఏ దాడి చేసినా, ఎవరి మీద ఏ దాడి చేసినా ప్రభుత్వం చట్టం చర్యలు తీసుకోదు ఈ కూటమి పాలనలో అని బరి తెగించి ఈ రోజు టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏమంటే సీఐని సస్పెండ్ చేశామని చెప్తున్నారు, కానీ సీఐకి డైరెక్షన్స్ ఇచ్చింది, ఆగమని చెప్పింది ఎమ్మెల్యే కదా. సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే
రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ కార్యకర్త వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టే కదా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మరి వాళ్ళ పార్టీ కాబట్టి ప్రతిపక్షాలైనా ప్రజలైనా ప్రశ్నిస్తూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక వీధిలో లైట్ వెలకపోయినా నాకు తెలిసిపోతుంది, నేనంత గ్రేటు అని చెప్తూ ఉంటారు కదా. మరి అదే వీధి లైట్ కింద ఒక మహిళని వివసనం చేస్తే 3 రోజుల వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ వీడియోలు వైరల్ అయ్యాక, సాక్షి మీడియా బయటకు తీసుకొచ్చాక ఆ తర్వాత మీరు ట్వీట్లు చేశారు తూతూ మంత్రంగా, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు బయటకు వచ్చేసాయి కాబట్టి. ఇంకో విషయం, హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి, ఒక మహిళ అయి ఉండి ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఈ రోజుకి 4-5 రోజులు గడిచింది, ఆవిడ ఎక్కడ దాక్కున్నారు హోంమంత్రి అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఎటువంటి స్పందన ఆవిడ నుంచి లేకపోవడానికి కారణం ఒకటే ఏంటంటే, చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడైతే ఏదైనా కప్పిపుచ్చేస్తారా? సిఐఎల్ ట్రాన్స్ఫర్స్ లోని ఖైదీలకు పేరోల్స్ ఇవ్వడంలో మీరు బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. మీకెందుకు హోంమంత్రి పదవి ఇచ్చారు? ఒక మహిళల భద్రత, మీరు హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా భద్రత ఎంత దారుణంగా బజారుకి ఈడిస్తే మీరు చూస్తూ ఏం చేస్తున్నారు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. ఈ సంఘటన జరిగాక ఆ మహిళని మేము కలిసాము, ఆవిడ తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు, తీవ్రమైన కలత చెంది ఉన్నారు. అసలు ఈ సంఘటన జరగడం వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు దేశంలో పోయింది, పరువు పోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు. అలాగే ఈ యావత్తు మహిళా లోకం కూడా తీవ్రమైన క్షోభకు గురయ్యారు. మా తోటి మహిళకి ఇంత దారుణంగా మహిళ అని కూడా చూడకుండా బట్టలు విప్పి దాడి చేశారా, ఇంకేమి రక్షణ అనేసి ఈ రోజు యావత్ మహిళా లోకం కూడా క్షోభకు గురైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వ్యక్తే. మహిళా కమిషన్ ఎక్కడుంది? దగ్గరలోనే ఉంది మహిళా కమిషన్ ఆఫీసు. ఆవిడేమో 18వ తేదీ పరామర్శకు వచ్చారు, చూశాను. ఎవరైనా ఆవిడ వచ్చారంటే మేమందరం ఏమనుకున్నామంటే, ఓహో మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చారు, అలా తప్పు చేసిన వాళ్ళకి శిక్షించమని గట్టిగా ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇస్తారేమో అనుకుంటే ఆవిడ ఎంతసేపు ఉంటాడు, ఆవిడ కాన్సన్ట్రేషన్. వీడియో ఎవరు బయటకు తీశారు, ఎవరు బయటికి రిలీజ్ చేశారు, ఇదే అంటున్నారు. అంటే సాక్ష్యంని కప్పిపుచ్చేట్టుగా చేసేయడమా దాని అర్థం అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ వీడియో కనుక బయటికి రాకపోతే ఈ రోజు ఆవిడికి ఎటువంటి న్యాయం కూడా జరిగేది కాదు, ఆ మాత్రం కనీసం కేసు కట్టడం కూడా జరిగేది కాదు. ఆ వీడియో వైరల్ అవడం వల్లనే ఈ మాత్రం కేసు కట్టడం జరిగి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే పోనీ ఎంత అమానవీయ సంఘటన ఎక్కడో ఏదో అడవిలోనో ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది అనుకుంటే పోనీ అనుకోవచ్చు. రాష్ట్రంలో పరిపాలన అంతా జరుగుతూ ఉన్న ఈ గుంటూరులో, ఈ జిల్లాలో ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటన జరిగింది. ఇదే జిల్లాలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు నివసిస్తూ ఉన్నారు, అలాగే లోకేష్ గారు నివసిస్తూ ఉన్నారు, హోంమంత్రి గారు నివసిస్తూ ఉన్నారు, మహిళా కమిషన్ ఆఫీసులు ఉన్నాయి, అలాగే డీజీపీ ఆఫీస్ ఉంది. అయినా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎటువంటి భయం కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఒకటే నేను అడుగుతున్నాను, మీరు సొద్దపోస మాటలు మాట్లాడడం ఆపేసి అసలు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న దుర్మార్గాల్ని ఖండించండి, వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ వేసేట్టుగా మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఇంకో విషయం కూడా అడుగుతున్నాను, మొన్ననే మా మహిళలందరూ కలిసి మీకేమో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వల్ల చాలా మంది మహిళలు బాధించబడ్డారు, ఆ నాయకుల మీద చర్యలు తీసుకోండి, సుమోటోగా కేసులు పెట్టండి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గుంటూరుకి చెందిన నజీర్ అనే ఎమ్మెల్యే వాళ్ళ ఒక మహిళ బాధించబడింది అనేసి ఆ రోజు కంప్లైంట్ లో రాయడం జరిగింది. అలాగే ఆదిమూలం అనే ఎమ్మెల్యే వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులు గురయ్యారని కూడా చెప్పడం జరిగింది. అలాగే అరవ శ్రీధర్ అనే వ్యక్తి వల్ల ఒక మహిళ బాధించబడింది, వేధింపులు గురైంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే బిఆర్ నాయుడు అనే టీటీడీ చైర్మన్ వల్ల కూడా ఒక మహిళ వేధింపులు గురైంది అనేసి చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు మీకు రాసి పెట్టి కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? దాని మీద మీకు ఎటువంటి చలనం లేదు, ఎటువంటి యాక్షన్ లేదు.
అవన్నీ పక్కన పెడితే మొన్న కావలిలో, నెల్లూరు జిల్లా కావలిలో చూస్తాం. మా నాయకులు పూజితమ్మ లాంటి వాళ్ళందరూ వెళ్లి ఆ కుటుంబానికి పరామర్శ చేయడం జరిగింది. ఒక మహిళని వివస్త్రం చేశారు. అక్కడ వీడియోలు దొరకలేదు కదా, ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి యాక్షన్ లేదు తప్పు చేసిన వాళ్ళ మీద. అలాగే నిన్న విన్నాం, కడప జిల్లాలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి అనుచరులు ఒక మహిళను ఒక స్థల వివాదంలో కోట్లాటలో మహిళను జాకెట్ చింపేశారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటికి ఇంచుమించు 48 అవర్స్ కావస్తూ ఉంది కదా. ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని, పోలీసులు గాని, సీఎం గాని, హోంమంత్రి గాని ఏం యాక్షన్ తీసుకున్నారు? మీకు ఇదేనా మహిళల భద్రత మీద ఉన్న చిత్తశుద్ధి అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా మహిళల భద్రత గాలి కొదిలేస్తారా? మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన, ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టడం వలన ఈ రోజు మహిళల భద్రత ఇలా గాలిలో దీపంలా అయిపోయిన పరిస్థితి. మరి మహిళలకి ఇలా రక్షణ లేని పరిస్థితి అయితే ఎలా బ్రతుకుతారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు ఈ కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన నిజంగా యావత్ ప్రభుత్వమే సిగ్గుపడాలి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళా హోంమంత్రి అయ్యి ఈ రోజు కూడా స్పందించకుండా దాక్కున్నందుకు హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంత దారుణమైన సంఘటన జరిగింది, ఎటువంటి చర్యలు తీసుకోకుండా 3 రోజులు లేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ మహిళకి గాని, మహిళ కుటుంబానికి గాని పూర్తిగా మా పార్టీ అండగా ఉంటుంది. ఈ రోజు కూడా ఆ రోజు దాడి జరిగినప్పుడు ఆమె నగలు, చైను, చెవుల్లోవి అన్ని లాగేసుకున్నారంట. వాళ్ళు ఇవ్వలేదంట ఆ మల్లెలమూర్తి అనే వ్యక్తి. అంటే మరి సీఎం ఏం చేస్తున్నారు, హోంమంత్రి ఏం చేస్తున్నారు? మరి 18వ తేదీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చింది, మరి కనీసం ఆ నగలు కూడా ఇప్పించలేకపోయారా? ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఆ కుటుంబానికి కావలసిన న్యాయం చేయాలి, ఆ తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్షించాలి. అంతవరకు ఆ కుటుంబానికి అండగా మేముంటాము. అలాగే కుటుంబం తరపున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు. ఈ రోజు తీసుకుంటే రోజుకి 4 మహిళల మీద హత్య గాని, అత్యాచారం గాని జరుగుతుంది. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే వరుసగా 3 సంఘటనలు మనం కొద్ది రోజుల్లోనే వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ కృష్ణబాబు కాలనీలో సంఘటన అవ్వచ్చు, నిన్న కడప జిల్లాలో జరిగిన సంఘటన అవ్వచ్చు, అంతకు ముందు కావలిలో జరిగిన సంఘటన అవ్వచ్చు. ఇలా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే మనం ఆ రోజు చూసాం, మహిళని చెట్టు కట్టి దాడి చేయడం జరిగింది. ఇన్ని సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. మహిళల రక్షణ గాలి కొదిలేశారు. కాబట్టి రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మహిళా విభాగం అంతా కూడా ఎవరి జిల్లాల్లో వాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన, శాంతియుత నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్టుగా చెయ్యు అంబేద్కర్ గారు, మీరు రచించిన అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయండి. వీళ్ళు ఎంతసేపు కూడా పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి, ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మహిళల రక్షణ గాలి కొదిలేశారు. ఆ విషయం అంబేద్కర్ గారికి చెప్పడానికి, వినతి పత్రం ఇవ్వడానికి రేపు ఆ కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే ఖచ్చితంగా మా పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పోలీసులు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అని విచారిస్తూ కొంతమంది ఇక్కడ ఉన్న వాడి సెల్ ఫోన్ తీసుకెళ్లాక ఎట్లా చూస్తారు? చాలా దారుణం అండి. నేను అదే చెప్తున్నాను, మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మీద, ఎంక్వైరీ చేయడం మీద, అలాగే దాని గురించి ఆదేశాలు ఆవిడ ఇస్తారు అనుకుంటే వీడియో ఎలా వచ్చింది, ఎవరు బయటకు పెట్టారు అంటూ, అంటే ఆ సాక్ష్యం ఎలా బయటకు వచ్చింది అన్న విషయమే ఆవిడలో ఆతృత కనిపిస్తుంది తప్ప బాధిత మహిళకి న్యాయం చేయాలని గాని, బాధించిన వాడికి శిక్షించాలని గాని ఈ ప్రభుత్వానికి లేదు, మహిళా కమిషన్ కి లేదు, అలాగే పోలీసులకి లేదు. కాబట్టి మరి వీళ్ళు సొద్దపోస కబుర్లు చెప్తూ ఉంటారు కదా, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గారే చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. మల్లెల మూర్తిని ఈ ప్రభుత్వం ఇంకా కాపాడాలని చూస్తుంది. ఎందుకనంటే దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు కంప్లీట్ అయినా కూడా
ఇప్పుడు దాకా కూడా తన్ని రిమాండ్ కి పంపించారు తప్ప దాని మీద ఆయనకి శిక్ష ఇవ్వలేదు. శిక్ష ఇంకా ఆయన మీద ఖరారు చేయలేదు, కోర్టులో ఇంకా సబ్మిట్ చేయలేదు. మరి న్యాయం ఎక్కడ జరిగినట్టుగా ఒకసారి అడుగుతున్నాను. అలాగే మాధవి గారు ఏ విధంగా మరి ఆవిడ మాట్లాడుతున్నారు, నవ్వుతా హేళనగా మాట్లాడుతున్నారు. నిజంగానే సాటి మహిళగా ఆవిడికి బుద్ధుందా అని అడుగుతున్నాం. ఎందుకనంటే గల్లా మాధవి అనే వ్యక్తి నేను మహిళలకి రక్షణగా, నేను మహిళలకి తోడుగా, ప్లస్ గ్రీవెన్స్ ప్రతి రోజు కూడా నేను తీసుకుంటున్నాను, మహిళలవి గాథలన్నీ వింటున్నాను అని చెప్తున్న వ్యక్తి మరి మీ దగ్గర ఆవిడ 16వ తారీఖున వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఎందుకు 16వ తారీఖున మీరు యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని తూతూ మంత్రంగా 17వ తారీఖున సస్పెండ్ చేశారని చెప్పి లెటర్ ఇచ్చేశారు. మరి అలాగే 15వ తారీఖున మధ్యాహ్నం ఆ కుటుంబం అంతా స్టేషన్ కి వెళ్లినప్పుడు దాదాపుగా 4-5 గంటలు ఆ ఇంట్లో వాళ్ళు స్టేషన్ లోనే కూర్చోబెట్టి ఎందుకు వాళ్ళ మీద కేసులు కట్టలేదు, మల్లెల మూర్తి అనే వ్యక్తి మీద ఎందుకు కేసు కట్టలేదు, బైండ్ ఓవర్ ఎందుకు చేయలేదు? అది చెయ్యకపోవటానికి కారణం ఎమ్మెల్యే గారు. ఎందుకనంటే అనుచరులు కదా వీళ్ళంతా. మల్లెల మూర్తి టీడీపీకి సంబంధించిన నాయకుడు. ఒకవేళ టీడీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా మీద యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి మరి పోలీసులు భయపడ్డారు. ఎందుకనంటే పోలీసులు చుట్టాలుగా మారారు కదా. ఎందుకంటే చుట్టాలు ఏమైనా మాట్లాడుకుంటే చేసుకుంటే మళ్లీ రేపటి రోజు మొహాలు చూసుకోవాలి కదా అనే ఉద్దేశంతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టే ఈ రోజు మరి ఈ పరిస్థితి మేము చూడాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వస్తుంది. నిజంగానే సిగ్గుగా తల దించుకోవాల్సి వస్తుంది. నిజంగానే ఈ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడా కూడా ఏ విధమైన రక్షణ లేదు. ఎక్కడైనా అర్ధరాత్రి మహిళ నడుస్తే గాని మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఉండదని చెప్పి ఏ విధంగా చెప్పారో ఈ రోజు నడి రోడ్డు మీద చీర మరి తీసేసినా కూడా ఈ రోజు రక్షణ లేదు. ఎందుకు లేదు అనంటే కారణం ఈ టీడీపీ, ఈ ప్రభుత్వం. ఏదో మా ఎలక్షన్ ముందు మాత్రం మేం మహిళలకి రక్షణగా ఉంటాము, మహిళల కోసం ఖచ్చితంగా నిలబడతామని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యారు? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో మాటలు చెప్పారు కదా, తాట తీస్తాను, మహిళలకు ఏమైనా జరిగితే ఏమైనా 30,000 మంది ఆడవాళ్లు ఉన్నారు వాళ్ళందరినీ తిరిగి తీస్తానని చెప్పారే, మరి ఏమయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అలాగే యువగళం అని చెప్పి, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్ పుస్తకాన్ని పెట్టుకొని మీరిచ్చిన శిక్షణ ఇదేనా మీ కార్యకర్తలను అడుగుతున్నా. ఏ కుటుంబంలో అయినా కూడా తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తారో అదే విధంగా పిల్లలు నడుస్తారు. అదే విధంగా పార్టీలో కూడా మీరుండి క్రమశిక్షణ తరగతులు పెట్టి మీరు క్రమశిక్షణ తరగతులు ఈ విధంగానే నేర్పిస్తున్నారా? మహిళల్ని ఇబ్బంది పెట్టాలి, మహిళల్ని ఇలాగా చెయ్యాలి అని చెప్పి మీరందరూ నేర్పిస్తున్నారా? ఎందుకనంటే మీ ఎమ్మెల్యేలే స్వయాన మీ ఎమ్మెల్యేలు మీరు ఎవరిని వాళ్ళని ప్రజల ద్వారా ఎన్నుకున్నామని చెప్తున్నారు కదా. ఈవీఎంలతో గెలిచారు చూడండి ఎమ్మెల్యేలు. వాళ్ళు అరాచకాలు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకేవో ఇంకా మీరు బాగా చేయాలి, బాగా ఇచ్చేసుకోవాలని చెప్తున్నారు తప్ప దాన్ని చూసి నేర్చుకుంటున్న కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి 40 సంవత్సరాలు 4 సార్లు సీఎం అయి ఉండి మీ కార్యకర్తలకి మీరిస్తున్న నమ్మకం, మీరిస్తున్న క్రమశిక్షణ ఇదేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. అలాగే మరి బోత్ ఆర్ నాట్ సేమ్ అని మరి చెప్తారు ఎవరు? లోకేష్ గారు. నిజంగానే సేమ్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆడవాళ్లకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ ఏ ఫోన్ కాల్ వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ లేకుండా ముందు వాళ్ళని స్టేషన్ లో వేయండి అని చెప్పి ముందు యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీ దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ రావాలి, ఎమ్మెల్యే గారు చెప్తేనే కేసు కడతాం, ఎమ్మెల్యే గారు ఏ విధంగా రాయమంటే ఆ విధంగా రాస్తామని చెప్పి ఈ రోజు ఈ పరిపాలన ఉంది. అలాగే స్వయాన ఇక్కడ ఎమ్మెల్యే మరి మహిళనే. అలాగే ఉమెన్ కమిషన్ సంబంధించి రాయపాటి శైలజ గారు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడే ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. అలాగే రాజధాని ప్రాంతంలోనే మరి ఇలాంటి రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ ఏ రాజధాని ఎక్కడ పెట్టినా ఏం ప్రయోజనం? ఎందుకంటే రాష్ట్రానికి ముందు ఇవ్వాల్సింది అభివృద్ధి సంక్షేమం కాదు, ముందు రక్షణ కల్పించాలి. మహిళలు దాదాపుగా 50% ఉన్న రాష్ట్రం మనది. మరి వాళ్లకే రక్షణ లేకపోతే మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా ప్రయోజనం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. అలాగే మరి మీరు చూసుకుంటే హోంమంత్రి గారు
హోంమంత్రి గారు మాటలకే ఫోన్లు చేసి మేము రక్షణ కల్పిస్తాం, మేము అయిపోయిన తర్వాత మీరేం చేస్తారమ్మా? అయిపోయిన తర్వాత అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడైనా ఏదైనా మరి మీరు చూసుకుంటే అమర్నాథ్ గారి మీద ఆయన చెప్పారని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకున్నారే, మరి ఇప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు స్పీడ్ యాక్షన్ రావట్లేదు? ఎందుకు గల్లా మాధవి గారు అక్కడ రాపుతున్నారా? గల్లా మాధవి గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇంకో పని బాట లేదు, ఏదైనా ఇలా ఇంటి ఇష్యూస్ ఉంటే వెళ్తారంటారు. అమ్మా మీరు చేయలేరు, మీరు ఎలాగో వాళ్ళకి అండగా ఉండలేరు, మేము ఉంటాము అండగా. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా కూడా మేము పట్టించుకోవు. ఎందుకనంటే మేము రాజకీయాల్లో వచ్చింది ఒక తోటి మహిళగా, మేమందరం ఇక్కడికి వచ్చింది ఒక మహిళకు అండగా ఉండడానికి తప్ప మీలాగా నీచమైన రాజకీయాలు, ఈ రాజకీయాన్ని ఉపయోగించుకొని మీరు బలపడటానికి గాని మీ కార్యకర్తలు బలపడటానికి కాదు. ఈ విధంగా ఒక్కసారి ప్రజలందరూ గ్రహించండి. ఈ కార్యకర్తలో లేకపోతే ఈ వార్డులో ఉన్న నాయకులు ఎవరెవరు ఉన్నారో ఒక 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి ఈ విధంగా దారుణానికి పాల్పడుతున్నారంటే రేపటి రోజు ఎన్నికల్లో వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా గెలిస్తే, పంచాయతీ ఎలక్షన్ లో గానీ కార్పొరేట్ ఎలక్షన్ లో గెలిస్తే మరి ఏ విధమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్లు, ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. ఎవరికైనా రక్షణ ఉంటుందా? లేకపోతే మీరు ఇల్లు కట్టుకుంటే మీ ఇంటి ముందు వచ్చి వాలిపోతారు. ఒక్కసారి ప్రతి ఒక్క మనిషి కూడా గ్రహించాలని చెప్పి, అలాగే మల్లెల మూర్తి మీద, అలాగే ఉన్న 9 మంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అందరి మీద ఖచ్చితంగా రిమాండ్ కాదు వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు నడిబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన ప్రతి ఒక్క మహిళకి జరిగినటువంటి అవమానంగా నేను భావిస్తున్నాను. మా మహిళా నేతలందరూ కూడా ఇక్కడికి ఆమెకు ఓదార్పునివ్వడం కోసం మాత్రమే వచ్చామని ముఖ్యంగా గల్లా మాధవి గారికి తెలియచేయడం జరుగుతుంది. ఏదో రాజకీయం చేయడానికి వచ్చారని గల్లా మాధవి గారు, అలాగే రాయపాటి అరుణ గారు మాట్లాడుతూ ఉన్నారు. రాయపాటి శైలజ గారు వీరిద్దరూ కూడా ఏంటి రాజకీయం చేస్తున్నామని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ మీద ఎటువంటి రిపోర్టు లేదు. ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా మీరు ఏం చేశారు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. వీడియోస్ అన్ని ప్రూఫ్లుగా బయటికి వచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నారు. ఆవిడ మధ్యాహ్నం పూటే వెళ్లి మేము కంప్లైంట్ ఇచ్చాము, నా గాజులన్నీ పగిలిపోయి నాకు రక్తం కారుతా ఉంది, మేము వెళ్లి కంప్లైంట్ ఇస్తే కూడా మీరు ముందు వెళ్లేసి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. హాస్పిటల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ ఈ విధంగా మా పైన దాడి చేశారు అని చెప్పి బోరున ఏడుస్తోందామా. ఆమెకి నిజంగా మీరు రక్షణ కల్పించినట్లయితే ఆ రోజు ఇలాంటి దరిద్రమైన సంఘటన జరిగి ఉండేది కాదు కదా. ముందే మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఆమెకి ఈ రోజు ఇలా వివస్త్రం చేసి అవమానం జరిగేలాగా జరిగి ఉండేది కాదు. ఏనాడో మనం మహాభారతాల్లో విన్నాము, చదువుకున్నాము, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి వాళ్ళు ఇలాంటి నీచమైన పనులకు సిద్ధమవుతా ఉంటారు అని. అది చదువుకున్నాం కానీ విన్నాం, కానీ మనం అయితే కళ్ళకు కట్టినట్టు చూసింది ఈ ప్రభుత్వంలో మాత్రమే అని నేను చెప్తున్నాను డంకాపదంగా. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ జరిగింది, మొన్న నెల్లూరులో జరిగింది, ఎక్కడ చూసినా సరే మహిళల పైన విపరీతమైన దాడులు, అవమానాలు, అత్యాచారాలు. ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వం అనగానే గుర్తొచ్చేది దాడులు, అవమానాలు, హత్యలు. ఇంకా చెప్పాలంటే ఈ రాజకీయం కోసం మీరందరూ కూడా ఇంత దిగజారిపోతున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మహిళ పైన చేయి వేస్తే అదే ఆఖరి రోజు అని చెప్పారు. ఏది ఆ మల్లెల మూర్తి అనే అతనికి అదే ఆఖరి రోజు ఎందుకు అవ్వలేదని మేమందరం కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. మల్లెల మూర్తి అనే వ్యక్తి ఈ రోజు హాయిగా రిమాండ్ లో ఉన్నాడు. మీరెందుకు ఆయన అరెస్ట్ చేశారు? ప్రొటెక్షన్ కోసం ఆయన అరెస్ట్ చేశారు. యాక్షన్ తీసుకుందామని అయితే నాకు అనిపించట్లేదు, నాకే కాదు ఎవరికీ అనిపించట్లేదు. ఎందుకంటే బయట ఉంటే గొడవలు జరుగుతాయి, మళ్ళీ అతన్ని సేవ్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్లి చక్కగా రిమాండ్ లో పెట్టారు. మీరు గనక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే గనక ముందుగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఆ 9 మంది వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని అప్పుడు చెప్పండి మీరు మహిళలకు మేము ఈ గవర్నమెంట్ లో ప్రత్యేకమైన రక్షణను కల్పిస్తున్నాము అని చెప్పి. అంతేగాని అందరూ నవ్విపోతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగే పాలన చూస్తుంటే నవ్విపోతున్నారు. సభ్య సమాజంలో ఉన్నామా లేక అడవిలో ఉన్నామా అని. పట్టపగలు నడి రోడ్డు మీద ఈ రకంగా మహిళ పైన అవమానం జరుగుతూ ఉంటే ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆవిడ మహిళ అయ్యుండి వెంటనే 0 ఎఫ్ఐఆర్ మీరు యాక్షన్ తీసుకోవాలమ్మా మాధవి గారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ పూర్తి చేసి మీరందరూ కంప్లైంట్లు తీసుకుని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మహిళకి ఇంత అవమానం జరిగింది అని అంటే మీరు ఒక మహిళగా ఎమ్మెల్యేగా మీరు 0 ఎఫ్ఐఆర్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలాంటిది 2 రోజులు జాప్యం చేసి ఇప్పుడు మహిళా కమిషన్ నుంచి శైలజ గారు వచ్చేమంటారు,
ఎవరు వీడియో బయటకు ఎవరు పెట్టారు? నాకు తెలిసి యాక్షన్ తీసుకోవడం ముందు వీడియో ఎలా బయటకు వచ్చింది అని అంటున్నారు. మీరు వీడియో వచ్చిన దాని మీద టెన్షన్ పడటమే మాకు కనిపిస్తుంది, కానీ ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారి మీద యాక్షన్ తీసుకోవాలనే తపన తాపత్రయం మాకైతే ఏం కనిపించట్లేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మీదని నిరూపించుకోవాలనుకుంటే ఇకపై మీ భవిష్యత్ కార్యాచరణ మార్చుకోండి. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి దాడులు మరొకసారి పునరావృతం కాకుండా ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించండి. ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్న మీరు ఈ రోజు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాము, నా విషయంలో కంప్లైంట్ చేశాము, అలాగే రోజమ్మని ఇలా మాట్లాడారని కంప్లైంట్ చేశాము. మేమందరం కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వెళ్లి కంప్లైంట్ చేశాము మహిళా కమిషన్ కి. మీరు యాక్షన్ తీసుకోండి, మహిళల్ని చులకనగా చూస్తున్నారు, అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, కేవలం రాజకీయం కోసం ఇంతలా దిగజారిపోతారా అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. కేవలం మేకప్ వేసుకున్నారు అనే ఒక్క మాట కోసం యాక్షన్ తీసుకొని అమర్నాథ్ గారిని మహిళా కమిషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇవాళ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు వారందరి మీద? ఎవరి మీద ఎలాంటి యాక్షన్ మీరు తీసుకోవట్లేదు. కేవలం కాలం జాప్యం చేస్తే అందరూ ఈ విషయాన్ని మర్చిపోతారు. ఎవరిని ఎలా హింసించినా సరే, ఎవరిని ఎలా అవమానించినా సరే మీకు పట్టట్లేదు. కేవలం మీ కార్యకర్తల్ని కాపాడుకోవడమే మీరు ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నారు. అసలు నాయకుడు అనేవాడు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ఆ నాయకుడు వెనకాల నడిచే కార్యకర్త కూడా కరెక్ట్ గానే ఉంటాడు. నాయకుడు కరెక్ట్ గా ఉన్న రోజు ఇలాంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కావు. నాయకుడే నేను రెడ్ బుక్ తీసుకొస్తున్నాను, ఆ రెడ్ బుక్ పాలనే జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ, అదే ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వారందరికీ మద్దతు తెలుపుతా ఉంటే ఇంకా వెనకాలన్న నడిచే జనాలంతా ఏం నడుస్తారు? అయితే మాకేం కాదు, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, లోకేష్ గారు ఉన్నారో, ఎవరో ఒకరు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ధైర్యంగా ఇలా చర్యలకు పాల్పడతా ఉన్నారు. వెంటనే మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఈ రోజు అలా జరిగేది కాదు. నెల్లూరులో ఆమె గురించి ఎంత బాధపడుతుంది, ఆమె గుండె పగిలేలా ఏడుస్తుందని అమ్మ పూజితమ్మ చెప్తూ ఉన్నారు. అసలు ఇంత అవమానంగా మహిళ మానం ప్రాణం అన్ని కూడా గాలికి వదిలేసి తిరగాల ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. లాకప్ డెత్లు మీ హయాంలోనే, హత్యలు మీ హయాంలోనే, అత్యాచారాలు మీ హయాంలోనే, గంటకి 4 చోట్ల జరుగుతున్నాయంటే మీరు చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జంగిల్ రాజ్ పాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో తిరుగుతా ఉన్నది అని. మినిస్టర్ల మీద దాడులు చేస్తా ఉన్నారు, కార్లు పగలగొడతా ఉన్నారు, అలాగే ఇళ్లు తగలబెడతా ఉన్నారు. ఎన్ని ఘటనలు, ఒకటి కాదు. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినవి మాత్రమే. వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టి ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వెలుగులోకి వచ్చి సాక్ష్యాధారాలతో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడగలుగుతున్నాం. సాక్ష్యాధారాలు లేకుండా వెలుగులోకి రాకుండా ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నారో మీ టీడీపీ కార్యకర్తలను ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకొని దయచేసి ఈ పాలనకి చరమగీతం పాడి మీరందరూ కూడా ఎవరైతే ఇలాంటి ఘటనలు చేస్తున్నారో మరొకసారి పునరావృతం కాకుండా ఉండేలాగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, దాని మీద మీరు ఏమి యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా, ఎవరైతే ఇలా బాధితులు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున మేమందరం కూడా అండగా ఉంటాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వారందరికీ కఠినమైన శిక్షలు ఖచ్చితంగా జరిగేలాగా మీరు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మీ అందరినీ డిమాండ్ చేస్తా ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలో కృష్ణబాబు కాలనీలో ఎంత అమానుషమైన సంఘటన జరిగింది అన్నది ఒక్కసారి మహిళా లోకమంతా గగ్గోలు పెట్టే పరిస్థితుల్లో ఈరోజు ఈ సంఘటన అన్నది చాలా భయానకంగా ఉంది. రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది, పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలోన మహిళలకి రక్షణ ఎక్కడుంది, భద్రత ఎక్కడుంది? ఈ రోజు ఒక మహిళా ఎమ్మెల్యే అయి ఉన్న ఈ నియోజకవర్గంలోన ఒక మహిళకి ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొల్పితే ఆ వార్డు సెక్రటరీ ఈ రోజు ఆ మహిళా ఎమ్మెల్యే ఏజెంటా, కలెక్షన్ ఏజెంటా అన్నది మేము అడుగుతున్నాం. ఏ ధైర్యంతో ఇలాంటి ఒక పనికి వాడు పూనుకున్నాడు అని అంటే వాడికి అసలు సీఎం మీద గాని, లేకపోతే హోంమంత్రి మీద గాని, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే దగ్గర గాని ఏ మాత్రం భయం ఉన్నా ఇలాంటి ఒక ఘాతుకానికి ఒడిగట్టడు. అసలు భయం అన్నది పూర్తిగా లేదు కాబట్టే ఇలాంటి ఘాతుకాలకు ఒడిగడుతున్నారు. అంటే మీరు ఏ రకంగా మీ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తున్నారు, మీరు ఏ రకంగా వాళ్ళని ట్రైన్ చేసి ఈ రోజు ప్రజల మీదకి
ఒక అచ్చోసిన ఆంబోతుల్లా వదులుతున్నారు. మీరు మహిళల మీద దాడులు చేయమనా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరు కలెక్షన్ ఏజెంట్లుగా కలెక్షన్లు చేయమనా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటుంటే హోంమంత్రి గారు ఎక్కడ దాక్కున్నారు? అసలు ఆమె ఒక మహిళా హోంమంత్రి అయి ఉండి అసలు ఆమెకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆమె ఎక్కడుందో ఇంతవరకు స్పందన కూడా లేకుండా ఉంది అంటే ఆమె అసలు మహిళా హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి పనికొస్తుందా? అసలు ఆమె వల్ల ఈ రాష్ట్రానికి ఉన్న ఉపయోగం ఏంటి? మీ మేకప్ గురించి మాట్లాడితే మీకు తప్పనిపించిందే. ఒక మహిళని ఇంత దారుణంగా అవమానించారు కదా, ఆమె పరిస్థితి ఏంటి? ఆమె కుటుంబ పరిస్థితి ఏంటి? రేపొద్దున్న ఆమె సమాజంలో ఏ రకంగా ఆమె బయటికి వచ్చి ఉండాలి? ఇంత దారుణమైన పరిస్థితులను రాష్ట్రంలో నెలకొల్పుతుంటే ఈ పాటికే హోంమంత్రి వచ్చి విషయం ఏంటి కనుక్కోవాలా. ఒక మహిళగా ఉండి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇంతమంది మాజీ మినిస్టర్ల దగ్గర నుంచి, చైర్పర్సన్ల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరం వచ్చి ఇక్కడ నించున్నామే. దేనికి నించున్నాం? గల్లా మాధవి గారు చెప్పేటప్పుడు మాకు పని పట్ట లేక కాదమ్మా, మహిళా భద్రత మాకు ముఖ్యం. దిశ యాప్ ద్వారా 5 ఏళ్ల పాలనలో మహిళలకు ఏ రకంగా భద్రత కల్పించారో జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలుసు. మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మాకు తెలుసు. ఆ ప్రాధాన్యతను బట్టే ఇంతమంది మహిళా నాయకులు ఇక్కడ ఉన్నాం. అదే బాధ్యతతోటి ఈ రోజు మేము ఒక సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం. మీ కలెక్షన్ ఏజెంట్లతోటి మీరు ఇంత దారుణమైన చర్యలు చేపడుతుంటే తక్షణమే గల్లా మాధవి ఈ ఒక ఘటనకి ఆమె పూర్తిగా బాధ్యురాలు. ఆమె బాధ్యత తీసుకొని తక్షణమే ఫస్ట్ ఆమె దీనికి సమాధానం చెప్పాలి. ఆమెకి తగిన న్యాయం జరిపించాలి. న్యాయం జరిపించలేని రోజు మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనికిరారు. మీరు మాజీ మినిస్టర్ల ఇళ్ల మీద దాడులు చేస్తే ఏమీ అవ్వలేదు కదా, సామాన్య ప్రజల్ని మేమేమైనా చేయగలము, ఏం చేసినా మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు అన్న ఒక మొండి ధైర్యంతో మీ నాయకులు మీకు ఇచ్చే అలసత్వంతో ఈ రోజు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైతే ఆ మూర్తి అన్న వ్యక్తి ఇక్కడ ఇంత దుర్మార్గం పాల్పడితే ఆ మహిళ మీద దాడి జరుగుతుంటే కొడుకు వెళ్లి అడ్డం పడబోతే ఆ అబ్బాయి మెడకు కూడా థ్రెడ్డేసి గట్టిగా ఆ అబ్బాయి మెడను కూడా బిగించడం జరిగింది. అంటే ఇక్కడ హత్యాయత్నం జరిగింది, మహిళ మీద దాడి జరిగింది, ఒక పక్క థ్రెట్టింగ్ కూడా జరిగింది. ఏదైతే ఆమె మెడలో ఉన్న వస్తువులు గానీ ఆమె చెవు పోగులను తెంపితే చెవు మొత్తం కట్ అయిపోయిన పరిస్థితి. ఈ రోజు ఆ మహిళను చూసే పూర్తిగా అర్థమవుతుంది కింద వేసి ఆ మహిళను ఏ రకంగా కొట్టారు, ఏ రకంగా ఆమె మహిళ మెడలో ఉన్న బంగారాన్ని తెంపుకెళ్లారు. ఆ పిల్లోడిని నించోబెట్టి చూస్తే ఆ పిల్లోడు మెడ మీద ఏదైతే వీళ్ళు థ్రెట్టేసి లాగారో ఆ మార్క్స్ కూడా ఇంకా ఉన్నాయి. అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్ళిపోతుంటే సీఎం గారికి గాని, హోమ్ మినిస్టర్ గాని, లేకపోతే డిప్యూటీ సీఎం గాని, లేదా రెడ్ బుక్ అధినేత లోకేష్ గారికి గాని చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిపాలన మనకు అవసరమా? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ ఆలోచించండి అమ్మా. ఇది చిన్న విషయం కాదు. ఈ రోజు 10,000 లంచం కోసం ఇంత అమానుషానికి గురి చేస్తే రేపొద్దున వీళ్ళు దేనికైనా తెగిస్తారు. ఇలాంటి నాయకులు, ఇలాంటి పాలన మనకు అవసరమా అన్నది ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోన వీళ్ళని ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా మహిళలందరూ బుద్ధి చెప్పాలా. తక్షణమే ఆ మహిళకి న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోతే ఈ ఒక ఉద్యమం మేము ఇంకా ఉధృతం చేస్తాము. మా మహిళా సభ్యులమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జిల్లాల వారీగా మేము ఈ ఒక ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గుంటూరు జిల్లాలో ఒక మహిళ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో మనందరం చూసాము. ఆ మహిళని, ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చాము అందరం. ఇది దాదాపు 10 రోజుల్లో రెండో పరామర్శం అనుకుంటాను. మొట్టమొదట కావల్లో, మా నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి ఘటనే ఒకటి మేము చూసాము. ఆ రోజు ఆ మహిళ దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు లేకపోయేటప్పటికీ
ఆ ఇష్యూని గాలికి వదిలేశారు. ఆ మహిళనే బాధితురాలని నిందితురాలని చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఇక్కడ మీకు వీడియో ప్రూఫ్స్ ఉన్నాయన్న కేవలం దీనివల్ల ఒక కేసు అనేది కనీసం పెట్టడం జరిగింది. ఇంతవరకు ఏం జరుగుతుందంటే ఒక అన్యాయం జరిగితే అసలు అన్యాయమే జరగలేదు అనేటువంటి వాదన తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం గాని కూటమి నాయకులు గాని. ఈ రోజు అన్యాయం జరిగిందని ఒప్పుకోవాల్సి వచ్చింది. న్యాయం జరగలేదు. ఇక్కడ జరిగిందేంటి? అన్యాయం జరిగింది అని చెప్పి కూటమి నాయకులు గాని లేకపోతే ప్రభుత్వం గాని పోలీసులు గాని ఒప్పుకున్నారు. న్యాయం ఎలా జరుగుద్ది ఆ మహిళకి? ఆ అన్యాయం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడితేనే న్యాయం జరిగినట్టు. ఆ శిక్ష పడేందుకు ఆధారాల దగ్గర నుంచి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. అవన్నీ ఆధారాలు తీసుకెళ్లి కోర్టు ముందు నిల్చోబెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా సమర్థవంతంగా వాళ్ళకి శిక్ష పడి అప్పుడు చెప్పండి మేము యాక్షన్ తీసుకున్నాము అని. ఘటన జరిగిన 48 గంటల తర్వాత అరెస్ట్ జరిగితే యాక్షన్ తీసుకున్నట్టు కాదండి. సమర్థవంతంగా మీరు పనిచేసినట్టు కాదు పోలీస్ వ్యవస్థ గాని ప్రభుత్వం కానీ. జరిగిన వెంటనే యాక్షన్ తీసుకొని ఉంటే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం ఉండేది. మేము వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ ధైర్యం అనేది ప్రభుత్వం చెప్పలేకపోయిందనే కదా. ఇద్దరు మహిళల్ని కలిశాను. ఇదేం పబ్లిసిటీ స్టంట్లు కాదు. ఆ మహిళల్ని చూస్తే కడుపు రగిలిపోతుంది. బాధ అనేది ఎట్లుంటుంది అనేది ఫస్ట్ టైం కళ్ళ ముందు అనిపించింది నాకు. బోరున ఏడ్చింది ఆ మహిళ. బాధపడుతున్నారు. మనం పైకి మాట్లాడుకోగలం, ఈ రోజు న్యాయం చేశామంటాం. మనము ఏమి చేసినా ఆ మహిళకి జరిగినటువంటి అవమానానికి న్యాయం ఈ జన్మకి చేయలేం. ఈ రోజు మనం శిక్షేసినంత మాత్రాన ఆమెకు న్యాయం జరగదు. మీరు చేసిన తప్పుకి ఆమెకు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ కూటమి పాలనలో నాయకులు అందరూ క్షమాపణ చెప్పాలి. అమ్మా మా అసమర్థత, మా వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చింది, మేము సరిగా పాలన చేయలేకపోయాం కాబట్టి మేము ఈ పరిస్థితికి దిగజార్చాము, క్షమించండి అని చెప్పి. రాష్ట్రం మొత్తం సిగ్గుపడాల్సిన విషయం గురించి కప్పిపుచ్చుకుంటున్నారు అని అంటే అది తప్పు అన్న భావన మీకుంటే కప్పిపుచ్చుకుంటారండి? ఆ రోజు కావలిలో ఇన్సిడెంట్ జరిగినప్పుడే యాక్షన్ తీసుకొని ఉండుంటే ఈ రోజు ఈ ఇన్సిడెంట్ ఇంకొకటి పుట్టేదా? మొదటిసారి తప్పు జరిగినప్పుడే ఇది తప్పు అని గట్టిగా చెప్తే రెండో వాడికి ఆ తప్పు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మీరిచ్చారు. తప్పు చేసిన వాడిని మనవాడే కదా చేసుకోనీలే పర్లేదు అనుకునేటువంటి ధైర్యం ఈ కూటమి పాలన ఇచ్చింది. ఈ రోజు మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే మహిళలకి రక్షణ ఉంది మాకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్న నమ్మకం పూర్తి స్థాయిలో పోయింది. ఏ మహిళ కూడా మీ దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్ కు వచ్చి మాకు న్యాయం చేయండి అనే పరిస్థితి లేదు అని మీ నోటితో మీరే చెప్తున్నారు. ఎమ్మెల్యే చెప్తే యాక్షన్ తీసుకుంటాము, లేకపోతే మాకు తెలిసినటువంటి టీడీపీ నాయకులు చెప్తే యాక్షన్ తీసుకుంటాము అని అంటే పోలీసుల మీద నమ్మకం ఎందుకుంటుంది? న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎందుకుంటుంది ప్రజలకి? ఈ రోజు మహిళలందరూ ఎదురు తిరుగుతున్నారు, ఉద్యమిస్తున్నారు అని అంటే దీనికి కేవలం కారణం గవర్నమెంట్ ఫెయిల్యూర్, నాయకుల అసమర్థత. ఇది పబ్లిసిటీకో లేకపోతే మేమేదో ఇష్యూ చేయాలనో కాదు. మాకు మనసు అంతా ఎంతో బాధగా ఉంది, కడుపు రగిలిపోతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్ రోజు చూస్తే ఏం సరదాగా ఉందా ఏంటండి మాకు ఇవన్నీ వచ్చి రచ్చ చేయడానికి? కాకపోతే మీరెట్లా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు ప్రజలు, మా వల్ల కావట్లేదు నోరు మూసుకొని ఉండడానికి. ఈ రోజు ఈ ఉద్యమం గాని ఈ నిరసన గాని టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్. మీరు హెచ్చరిక అనుకోండి, లేకపోతే ముందస్తుగా చెప్తున్నాం అనుకోండి, లేకపోతే దానికి ఇంకే పేరైనా పెట్టుకోండి. కానీ ఇప్పటికైనా మీరు కళ్ళు తిరగకపోతే ఆడవాళ్ళందరూ మీ మీదకు ఉద్యమిస్తే మీరు తట్టుకోలేరు. ఈ రోజు మీరు అనుకుంటున్నారేమో మీ రోజు చెల్లిపోద్ది అని చెప్పి. కాలచక్రం తిరిగి మళ్ళీ మా జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు తప్పు చేసిన ప్రతి ఒక్కడు వణికిపోతాడంతే. కాబట్టి ఈ రోజు తప్పు చేసాను తప్పించుకోవచ్చు అన్న ఆలోచన ఎవ్వడూ పెట్టుకోవద్దు. రేపు రాబోయే ముఖ్యమంత్రి మీ చేసిన తప్పులన్నిటికీ సమాధానం తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.